మనమంతా ప్రస్తుతం డేంజర్‌లో ఉన్నామంటే ఎవరైనా నమ్ముతారా? ఏమైంది బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. లేదంటే దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాయాది దేశ పాకిస్తాన్‌తో యుద్ధం వస్తుందేమో అందుకే డేంజర్ అన్నానేమో అని ఆలోచిస్తారు. కానీ కాదండి, ఆరోగ్యపరంగా మనమంతా చాలా ప్రమాదంలో ఉన్నాం. ఎందుకు? మనకేం హెల్త్ ఇష్యూస్ లేవు కదా అనిపిస్తుందా? అయితే అలా ఎందుకు అన్నానో తెలుసుకోవాలంటే ఇది చూసేయండి. దేశంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరి మెడపై ఓ కత్తి వేలాడుతుందని చెప్పుకోవచ్చు. అదే హెల్త్ ప్రాబ్లమ్స్. మనలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా పలు రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చిన్నతనంలోనే హార్ట్ అటాక్స్, ఊబకాయం, డయాబెటీస్, ఫ్యాటీ లివర్ ఇలా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. మనలో 46% మంది ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఆర్టరీ బ్లాకేజ్ కు గురవుతున్నారు. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గించి లేదా స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే ప్రస్తుతం కాలేజీ విద్యార్థులకు అధిక బరువు, హై బీపీ లేదా హైపర్ టెన్షన్ పెద్ద సమస్యగా తయారైంది. కొందరు సాధారణంగా బరువు పెరగ్గా, చాలా మంది అంటే సుమారు 28% మంది కాలేజీ విద్యార్థులు ఓవర్ వెయిట్ లేదా ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే 19% మంది విద్యార్థుల్లో హై బీపీ లక్షణాలు కనిపిస్తున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నిద్రలేమి, తీవ్ర ఒత్తిడి మరియు తక్కువ శారీరక శ్రమ దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇక మోనోపోజ్ దాటిన మహిళలలో మధుమేహం 14% నుంచి 40%కి పెరగగా, ఊబకాయం 76% నుంచి 86%కి పెరిగింది. అంతేకాదు, ఎలాంటి ఆల్కహాల్ తీసుకోకుండానే సుమారు 85% మంది ఫ్యాటీ లివర్ సమస్యకు గురవుతున్నారు. అంతేకాదు, 26% మందికి అధిక రక్తపోటు సమస్య ఉండగా, 77% మంది స్త్రీలు మరియు 82% మంది పురుషులకు విటమిన్ డి లేదా 24% మందికి నిద్ర సంబంధిత శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని, తప్పనిసరిగా వ్యాయామం చేయాలని చెబుతున్నారు. దాంతోపాటు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు.